ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు సెలవులు పొడిగింపు ప్రభుత్వం కీలక ప్రకటన. ఆ వివరాలను వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు బుధవారం ఈ రోజు అయితే సెలవులు అయితే జరుపుకుంటున్నారు. కాబట్టి ముస్లిం జరుపుకునే పండుగలో ఒకటైన మొహరం సందర్భంగా ఈ రోజు సెలవులు అయితే ప్రకటించారు. రంజాన్, బక్రీద్ తర్వాత మొహరం ముస్లింలకు ప్రాముఖ్యంగా జరుపుకుంటారు. కాబట్టి పీర్ల పండుగ, తొలి ఏకాదశి ఇవన్నీ కూడా ఉండడంతో జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి కూడా ఉంది. కాబట్టి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశి కూడా ఒకటి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆరాధిస్తారనమాట. ఇక సెలవులు పొడిగించే అవకాశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారనమాట. దీంతో ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో, ఈశాన్య తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో అలర్ట్ జారీ అయితే చేయడం జరిగింది. జూలై 18, 19 తేదీలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే జరిగిందనమాట. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో సెలవులు పొడిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే భారీ వర్షాలు కురిస్తే అధికారులు సెలవులు పొడిగించే అవకాశం ఆస్కారం ఉంటుందని, లేదంటే కేవలం జూలై 15 మాత్రమే సెలవు దినం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా తెలియజేస్తాను.